అందరికీ నమస్కారం అండి. మనం ఈ వీడియోలో మన రైతు సేవా కేంద్రంలో ట్రక్ రిజిస్ట్రేషన్ ఎలా చేయాలనేది ఈ వీడియోలో తెలుసుకుందామండి. అయితే ముందుగా క్రోమ్ ఓపెన్ చేద్దామండి. క్రోమ్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ పడి ప్రొక్యూర్మెంట్ అంటే టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత ఫస్ట్ మనకు ఒక లింక్ వస్తుంది. ఆ లింక్ని ఓపెన్ చేయండి. లింక్ ఓపెన్ చేశాక ఈ విధంగా వస్తుంది కదండి. ఈ విధంగా వచ్చిన తర్వాత చూడండి, ఇది కింద ఇక్కడ డెస్క్టాప్ మోడ్లో ఉంది. కొన్ని ఇలా వచ్చిన తర్వాత కింద అడ్వాన్స్ అని ఉందండి. అడ్వాన్స్ మీద క్లిక్ చేయాలి. అడ్వాన్స్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇలా వస్తుందండి. ప్రొసీడ్ టు www.padiprocurement.ap.gov.in అని వస్తుంది. దాని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత అప్పుడు మనకి పాడి ప్రొక్యూర్మెంట్ ఈ ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది. ఇక్కడేమో యూజర్ నేము, పాస్వర్డు, ఈ క్యాప్స్ అన్నీ ఇక్కడ టైప్ చేసి సైన్ ఇన్ చేయాలండి. ఓకేనండి. ఈ విధంగా లాగిన్ అయిన తర్వాత ఒకసారి జూమ్ చేద్దాం. జూమ్ చేశాక చూడండి, ఇక్కడ పైన పాడి ప్రొక్యూర్మెంట్ అని ఉంది కదండి. ఆ పాడి ప్రొక్యూర్మెంట్ మీద క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా వస్తుంది. తర్వాత చూడండి, మన వెహికల్ రిజిస్ట్రేషన్ కాబట్టి ప్రొక్యూర్మెంట్ చేయాలనుకుంటే ఇక్కడ, లేదంటే మనం వెహికల్ రిజిస్ట్రేషన్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఆర్ఎస్కే రిజిస్ట్రేషన్ ఉంది, దాని మీద క్లిక్ చేయాలి. అది క్లిక్ చేసిన తర్వాత మనకి పక్కన మళ్ళీ వెహికల్ రిజిస్ట్రేషన్ అని వస్తుంది. ఈ వెహికల్ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేయాలి. వెహికల్ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా మనకి ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. ఫస్ట్ చూడండి, ఇక్కడ వెహికల్ ప్రొవైడ్ ఎవరు ఫార్మరా, అదర్ వెహికలా, తర్వాత సీజను KMS 25, అలాగే GPS సర్వీస్ ప్రొవైడెడ్ ఎవరు చేశారనేది, తర్వాత వెహికల్ టైపు ట్రాక్టరా, లారీయా, వ్యానా, తర్వాత వెహికల్ స్టేటస్, తర్వాత ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబరు, లోడ్ కెపాసిటీ, చాసీ నెంబరు ఎంటర్ చేయాలి. ఓకేనండి, సెలెక్ట్ చేద్దాం. నేను చూడండి, ఫస్ట్ అదర్ వెహికల్ నేను సెలెక్ట్ చేస్తున్నాను. అలాగే సీజన్ KMS 25, GPS ఇక్కడ మనకి ప్రతి ఒక్కరికి కూడా ట్రాన్స్ గ్లోబల్ అనేది సెలెక్ట్ చేయాలండి. GPS వాళ్ళు ఇస్తారు, GPS ప్రొవైడ్ చేసిన వాళ్ళు. తర్వాత ఇక్కడ వెహికల్ టైపు ట్రాక్టర్ అండి, మీరు ఏదైతే అది సెలెక్ట్ చేయండి. అలాగే వెహికల్ స్టేటస్ వైర్డ్ అండి. తర్వాత రిజిస్ట్రేషన్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి. ట్రాక్టర్ కాబట్టి ట్రాక్టర్ ముందు హెడ్ ఉంటుందండి, ముందు ఇంజిన్ తాలూకు నెంబర్ వేయాలి. తర్వాత ట్రక్ నెంబర్ అడుగుతాడు. ట్రక్ అంటే ట్రాక్టర్ యొక్క బ్యాక్ సైడ్ ట్రక్ ఉంటుంది, ఆ ట్రక్ నెంబర్ వేయాలి. ఓకేనండి. అదే లారీ కానీ వ్యాన్ కానీ అయితే ఒక ఇంజిన్ నెంబర్ వేస్తే సరిపోద్ది. అలాగే లోడ్ కెపాసిటీ ఎన్ని టన్నులు అండి, సుమారుగా 8 టన్నుల్లో తీసుకోవాలండి. ఓకేనండి. ఇక్కడ ఆటోమేటిక్గా మనము వెహికల్ నెంబర్ ఇవ్వగానే ఇక్కడ చాసీ నెంబర్ అనేది వస్తుందండి. తర్వాత ఇక్కడ మనము ఇక్కడ రిజిస్టర్ ఫర్ అంత పాడి కోసం మనం రిజిస్ట్రేషన్ చేస్తాం, ఇది సెలెక్ట్లో ఉంటుంది. సెలెక్ట్ లేకపోతే సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే కింద ఓనర్ యొక్క డీటెయిల్స్ అనేవి రిజిస్ట్రేషన్ నెంబర్ కొట్టినామంటే అవి వచ్చేస్తాయండి. వాళ్ళ
పేరు, మొబైల్ నెంబరు, అలాగే వాళ్ళ ఆధార్ నెంబరు, అవన్నీ వాళ్ళ అడ్రస్ అనేది వస్తాయండి. అలాగే ఇక్కడ చూడండి, ఇక్కడ తర్వాత మనం ఇక్కడ వాళ్ళ అకౌంట్ డీటెయిల్స్ అనేది ఇవ్వాలి. ఎవరిదైతే అకౌంట్ ఫార్మర్ అయితే ఫార్మర్ వెహికల్స్ అయితే అవసరం లేదు, కానీ అదర్ ప్రైవేట్ వెహికల్ అయితే అకౌంట్ డీటెయిల్స్ ఇవ్వాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇవ్వాలంటే ఇక్కడ టైప్ చేద్దామంటే సెలెక్ట్ అవ్వట్లేదు. సో ఇది హైడ్లో ఉన్నాయి కాబట్టి, ఇది హైడ్లో ఉంది కాబట్టి ఇక్కడ ఏం చేస్తామంటే ఇలా పక్కకి జరిపినట్లయితే ఇక్కడ చూడండి, ఎడిట్ అకౌంట్ డీటెయిల్స్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయాలి. బ్లూ కలర్లో క్లిక్ చేసిన తర్వాత చూడండి, ఇక్కడ ఇప్పుడు నేమ్ యాజ్ పర్ అకౌంట్, బ్యాంక్ అకౌంట్లో పేరు ఎలాగ ఉందో అలాగా ఎంటర్ చేయాలండి. అండి తర్వాత ఇక్కడ ఐఎఫ్సి కోడ్ ఎంటర్ చేయాలండి. చేసిన తర్వాత ఇక్కడ చూడండి, ఈ విధంగా ఇక్కడ ఒక బాక్స్ వస్తుంది. సేమ్ అలాగే ఏది ఎంటర్ చేసామో ఐఎఫ్సి కోడ్ అదే మళ్ళీ ఎంటర్ చేయాలండి. ఆర్బి ఓకే మీద క్లిక్ చేసినట్లయితే చూడండి, నేము మనం ఐఎఫ్సి కోడ్ ఎంటర్ చేసాము, ఆటోమేటిక్గా డీటెయిల్స్ తీసుకుంటుంది, ఏ బ్యాంక్ అనేది ఎక్కడ అనేది. తర్వాత ఇక్కడ అకౌంట్ నెంబరు, పాన్ కార్డ్ నెంబర్ మనం ఇవ్వాలి. జాగ్రత్తగా ఇవ్వండి అకౌంట్ నెంబర్ అనేది. ఓకే అండి, ఇవన్నీ ఇచ్చిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి, అన్నీ సరిపోను లేదో చెక్ చేసుకోండి. అన్నీ సరిపోయినట్లయితే ఓకే. ఇప్పుడు అన్నీ చెక్ చేసుకోండి, అన్నీ సరిపోను లేదో కరెక్ట్గా ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఇవన్నీ అకౌంట్ డీటెయిల్స్ మొత్తం ఇచ్చిన తర్వాత కిందన లాస్ట్లో చూసుకున్నట్లయితే ఇక్కడ సబ్మిట్ అని ఉంది, సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేసిన తర్వాత చూడండి, ఈ వెహికల్కి జీపీఎస్ లేదంటుంది. జీపీఎస్ ఉంటేనే రిజిస్ట్రేషన్ అవుతుందండి. జీపీఎస్ ఉన్నట్లయితే సక్సెస్ఫుల్గా రిజిస్ట్రేషన్ అవుతుంది. ఓకేనండి, ఒకవేళ జీపీఎస్ కనెక్ట్ లేకపోతే జీపీఎస్ కనెక్ట్ చేసి ఒకసారి ఆ ఇంజిన్ని స్టార్ట్ చేసినట్లయితే జీపీఎస్ ఆటోమేటిక్గా ఆన్ అవుతుంది. అప్పుడు మళ్ళీ సేమ్ రిజిస్ట్రేషన్ చేసినట్లయితే సక్సెస్ఫుల్గా రిజిస్ట్రేషన్ అయిపోయిన మెసేజ్ వస్తుంది. ఓకేనండి, థ్యాంక్ యూ అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ తోటి కొలీగ్స్కు షేర్ చేయండి. నా ఛానల్ని మీరు మొట్టమొదటిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన బెల్ ఐకాన్ని ఆల్ అంటే సెలెక్ట్ చేసుకున్నట్లయితే నేను పెట్టిన ప్రతి వీడియో మీకు మీ మొబైల్కు నోటిఫికేషన్ రూపంలో వస్తాయండి. థ్యాంక్ యూ అండి.